యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఉదయమే మీరు ప్రార్థన చేసుకొని వాక్యంను ధ్యానించి పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్నారని నమ్ముచున్నాను. చాలా సంతోషము. ప్రతిరోజు కూడా మనము దేవునిలో వెలిగించబడి దీపాలుగా నిత్యము వెలుగుతూ ఉండేవారుగా ఉండాలి. ఈ రోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 41వ అధ్యాయము మొదటి వచనము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఈ గొప్ప వాగ్దానమైన ఈ యొక్క మాట చాలా గొప్ప ఆశీర్వాదకరమైనది. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. నిజమే, బీదల విషయంలో సహాయం చేయడము, వాళ్ళని ఆదరించడము, ప్రేమించడము, వారికి మనం అనేక విషయాలలో సహాయాన్ని అందచేయడము, దేవుడంట ఆపత్కాలంలో మనను తప్పిస్తాడు. దేవుడి ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదము మనము పొందుకుంటూ ఉంటాము. ఎంత గొప్ప ఆశీర్వాదము. ఒక సిస్టరు మరి దేవుని విషయంలో ఆమె దేవుడికి మరి సహాయం చేయడము, ఆ సహాయం చేయడం బట్టి ఆమె జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యం జరిగిందని ఒకరోజు నాకు ఫోన్ చేసి ఒక సిస్టర్ కాల్ చేసి చెప్తుంది, అమ్మ నేను మా యొక్క చర్చిలో మరి నేను కానుకను మరి మందిరానికి ఇచ్చాను. మా చర్చిలో ఇచ్చినప్పుడు నాకు చాలా ఒక అద్భుత కార్యం జరిగించబడ్డది. నా కుమార్తె మరి తన యొక్క కాలేజ్ సీట్ విషయంలో దగ్గర 25 లక్షలు కట్టాలి. కానీ దేవుని మహాకృపను బట్టి, నేను దేవునికి చేసిన సహాయాన్ని బట్టి నా కుమార్తెకి కేవలము ఒక 10 లక్షల్లోనే కంప్లీట్ అయిపోయింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అంటే దేవునికి నేను ఇచ్చాను, దేవుడు ఇచ్చినప్పుడు నా కుమార్తె విషయంలో గొప్ప కార్యం చేశాడని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నిజమే, దేవునికి ఇవ్వడంలో, అనేకులకు సహాయం చేయడంలో, బీదలను కనికరించి వారికి సహాయం చేయడంలో, ఆ సహాయం చేసినది మనకి ఏ విధముగా ఒక ఆశీర్వాదకరంగా దేవుడు రక్షిస్తూ ఉంటాడు. మా యొక్క సహోదరుడి విషయంలో కూడా మా యొక్క అన్నయ్య గారు మరి తను ఒక సహోదరు అంటే ఒక వృద్ధురాలు ఒక రోడ్డు పక్కన పడి ఉంటే ఆమె చాలా భయంకరంగా వణుకుతూ చాలా పరిస్థితి ఘోరంగా ఉంటే ఆమెను చూసి ఆమెకు ఒక చక్కటి రగ్గిచ్చి ఆమెను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చేర్చి ఆమె చాలా సీరియస్గా ఉందని చెప్పినప్పుడు ఆమెకి బ్లడ్ కావాలన్నప్పుడు మా బ్రదరు, నా సహోదరుడు మరి తనకి అప్పటికప్పుడే బ్లడ్ ఇచ్చేసి ఆమె యొక్క మరణపాయం నుండి మరి తనకి ఎంతో సహాయాన్ని అందచేసి ఆమె రక్షించబడింది. ఆ తర్వాతకి ఒకసారి మా సహోదరుడు కూడా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం ఒక 13 బ్లడ్ ప్యాకెట్స్ కావాలన్నారు. చాలా సీరియస్గా ఉన్నది. ఆ టైంలో నిజంగా ఎంత అద్భుతం అంటే తనకు సహాయం చేయడం బట్టి నా సహోదరుడు కూడా అనేకులు కనీసం ఒక 20-30 మంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారిచ్చిన బ్లడ్ని బట్టి నా సహోదరుడు సజీవంగా ఆరోగ్యంగా ఉన్నాడు. నిజమే, మనము బీదలకు చేసుట, బీదలకు ఇచ్చుట, వారు ఏదైనా అపాయంలో ఉన్నప్పుడు మనం ఆదుకొనుట, అది ఎప్పటికీ మనకు ఒక ఆశీర్వాదకరంగా, సహాయంగా, మరి ఎప్పటికీ కూడా మనకి ఒక మేలుకరంగా నిలిచి ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఈ ఒక్క మంచి క్రియ, మంచి ఒక సహాయం చేసేవారుగా, దేవుడి నుండి ఒక ఆశీర్వాదం పొందుకునేవారుగా మనం నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దినదినము వెలిగించబడుతూ ఉండగా నాయన వారి జీవితంలో ప్రతిరోజు కూడా వారు వెలిగించబడుతూ ఉండాలి ప్రభా. వెలుగు ప్రతినేకముగా ప్రతి ఒక్కరిలో నిలిచి ఉండాలయ్యా. వారి కుటుంబాలలో ప్రతి ఒక్కరు వెలిగించబడాలి ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారి కుటుంబంలో మార్చబడని వారు ఎవరైతే ఉన్నారో ప్రభా, వారు మార్చబడునుగాక నాయన, వారు వెలిగించబడునుగాక తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న వారి కుటుంబాలలో వారిపైన ప్రతినేకమైన వారందరూ
అందరిపైన ప్రభు మీ ఆత్మ కుమ్మరింపును దయచేయండి పరిశుద్ధాత్మడ. వి స్టిల్ బికాస్ మీ కుటుంబం అంతయు కూడా ప్రభా నేను జిలోరిక్కమస్తి కమాందరి మూలరస్తి కమాందర ఓ నీలో వెలిగించబడుతూ ప్రభా ప్రతి నీకమైన కార్యములు జరిగిస్తూ విజయవేకమైన గొప్ప మేలుల చేత ఆశీర్వాదముల చేత బిడ్డలు నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. వారి ప్రతి పనులలో ప్రభా ప్రతి విషయవేకములో ప్రతి నీకోసముగా తండ్రి మీరు తోడే ఉండమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. వారు ఏ యొక్క అనారోగ్యమైన స్థితిలో ఏ యొక్క ఇబ్బందిలో ఉంటున్నారో ప్రభా అట్టి ప్రతి వేకమైన ఆరోగ్యమును ప్రతి నీకమును దాచని వారి ఇరుకులు ఇబ్బందుల నుండి విడిపిస్తూ సమృద్ధి వేకమైన సమస్త కార్యములను జరిగించమని ప్రతి వేకముగా బిడ్డలు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.